హే గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మీరు ఈ వీడియో క్లిక్ చేశారంటే ఖచ్చితంగా పార్ట్ 1 వీడియో చూసే ఉంటారు. ఒకవేళ చూడలేదంటే ఇక్కడ ఐకార్డ్ లో లింక్ ఇచ్చేస్తున్నా, వెళ్ళి చూసుకోండి. ఈ వీడియో వచ్చేసి స్కామ్స్ ఆఫ్ కలర్ ట్రేడింగ్ పార్ట్ 2. సో నేను ఈ వీడియోకి పార్ట్ 2 చేయడానికి రీజన్ ఏంటంటే ఈ కమెంట్స్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవి కలర్ ట్రేడింగ్ పార్ట్ 1 కి వచ్చిన కమెంట్స్. ఈ కమెంట్స్ పెట్టిన వాళ్ళు కలర్ ట్రేడింగ్ ఆడి లాస్ అయినారంట. ఒకరికి 20K లాస్, ఇంకొకరికి 30K లాస్, ఇంకొకరికి అయితే ఏకంగా 70K లాస్. పైసలు మజాక. నా సబ్స్క్రైబర్లనే ఇంతమంది ఉన్నారంటే ఈ కలర్ ట్రేడింగ్ గేమ్ ఆడి పైసలు పోగొట్టుకొని చెప్పుకోలేక బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇప్పుడు నేను చూపించిన కమెంట్లన్నీ నా పార్ట్ 1 వీడియోలోనే ఉన్నాయి, కావాలంటే వెళ్ళి చూసుకోరు. 70K లాస్ ఇంట్లో తెలిస్తే ఘోరం అన్న. వాళ్ళకి నా వీడియో చూసినాక అనిపించిండొచ్చు, అరే ఆ వీడియో నేను ముందే చూసుంటే అసలు దీంట్లో ఇంత స్కామ్ జరుగుతుందని చెప్పి నేను ఆ గేమ్ ఆడనే పోతుండేరా. సో పార్ట్ 1 ఈ గేమ్ అంటే ఏంటి, ఇలా జరిగే స్కామ్ ఏంటి, ఇంకా దీన్ని ప్రమోషన్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కి పైసలు ఎలా వస్తాయని తెలుసుకున్నాం. ఈ పార్ట్ 2 వీడియోలో ఈ గేమ్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ గేమ్ కి ఓనర్ ఎవరు, ఇంకా ఈ గేమ్ కి మన ఇండియాలో పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు అని తెలుసుకుందాం. సో ఈ వీడియోలో ముందుకెళ్లే ముందు ఈ వీడియోని లైక్ కొట్టండి, సో దట్ ఈ వీడియో బూస్ట్ అయ్యి యూట్యూబ్ సజెషన్ లో అందరికి చేరడానికి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, చూసుకోరు. అండ్ ఇక యూజువల్ గా అవేర్నెస్ కోసం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. 100 లైక్స్ టార్గెట్ మర్చిపోకండి. కలర్ ట్రేడింగ్ పార్ట్ 1 వీడియోకి అట్లా కమెంట్స్ రాగానే ఇంకా దాని గురించి రీసెర్చ్ చేసిన. దాంట్లో బయటపడింది ఏంటంటే ఈ కలర్ ట్రేడింగ్ తిరంగా అని ఇంకెన్నో యాప్స్ అసలు ఇండియాలో రిజిస్టరే కాలే. ఈ యాప్ రిజిస్టర్ అయింది కొరాకాలో June 22, 2022లో. ఈ గేమ్ లైసెన్స్ కి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది అక్కడ, January 31, 2025. నేను ఇప్పుడు చెప్పిన అన్ని బాండ్ పేపర్లు ఉన్నాయి, కావాలంటే వీడియో పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఈ పేపర్ ఏంటంటే ఒక లైసెన్స్ షీట్. ఈ తిరంగా 91 క్లబ్ 51 క్లబ్ లాంటి అన్నిటికీ ఇది ఒక లైసెన్స్ పేపర్ లాంటిది. దీన్ని ఆపరేట్ చేసేది రాహుల్ అబైర్. ఈ పర్సన్ ఎవరంటే ఈ ఫేక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కి మేనేజింగ్ డైరెక్టర్. ఈ బాండ్ పేపర్ ని క్లియర్ గా చదివినాక నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒక నార్మల్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తలేరు, ఒక నాన్ రిజిస్టర్డ్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్, ఈ గేమ్ రిజిస్టర్ అయింది కొరాకాలో, అంటే మన ఇండియాలో దీనికి యాక్సెస్ లేదు. అందుకే మీరు ప్లే స్టోర్ లో పోయి ఎంత వెతికినా 91 క్లబ్ తిరంగా అనే యాప్స్ దొరకవు మీకు, ఎందుకంటే ఇవి ఇండియన్ ప్లే స్టోర్ లో యాక్సెస్ లేనివి, ఇంకా బ్యాన్ కాబట్టి. సెకండ్ థింగ్, దీనికి ఓనర్ ఎవరు అంటే రాహుల్ అబైర్ అనేటైన ఈ అన్ని ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కి ఓనర్. థర్డ్ అండ్ లాస్ట్ థింగ్ ఆఫ్ దిస్ వీడియో, అసలు వీటికి ఇండియాలో పర్మిషన్ ఉందా అంటే లేదు, ఇవన్నీ ఇల్లీగల్గా ఇండియాలో నడుస్తున్నాయి. సో అది మ్యాటర్. పార్ట్ 1 వీడియోలోనేమో ఈ గేమ్ ఏంటి, దాంట్లో జరిగే స్కామ్ ఏంటి, ఇంకా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి మనీ ఎలా వస్తాయని చెప్పిన. ఈ పార్ట్ 2 వీడియోలో వచ్చేసి ఆ గేమ్ ఏ కంట్రీకి బిలాంగ్ చేస్తాయి, వీటికి ఓనర్ ఎవరు, ఇంకా ఇండియాలో దీనికి పర్మిషన్ ఉందా లేదా అని చెప్పిన. ఐ బెట్ యూ పీపుల్ చెప్తున్నా, నేను యూట్యూబ్లో మీరు ఎంత వెతికినా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు. ఒక్కవేళ దొరికితే నాకు కమెంట్ పెట్టురి, ఈ వీడియోని డిలీట్ చేసి. ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి మనీ వచ్చే యాప్ యొక్క స్కామ్ రివీల్ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ ఒప్పుకోరు, అందుకని ఆ వీడియోలో మీరు స్ట్రైక్లు వేస్తూ ఉంటారు. సో మీరు ఎంత జల్దీ అయితే అంత జల్దీ ఈ వీడియోని షేర్ చేయరు. ఈ వీడియో యూట్యూబ్లో ఉంటుందో లేదో నాకు తెలియదు. దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయరు, ఎందుకంటే మీరు ఇస్తున్న కమెంట్లే ఈ వీడియోకి రీజన్. 100 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయరు. రైట్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.